ఇప్పుడు మహిళలకి సంబంధించినటువంటి వివక్ష జ్యుడిషియరీలో అత్యధికంగా ఉంది. న్యాయమూర్తుల నియామకాల్లో అది కనబడుతుంది. దాన్ని మార్చే ప్రయత్నం చేసిన వ్యక్తి మన తెలుగువారైన జస్టిస్ రమణ గారు. ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ అయ్యాక ఆ చర్చ ప్రారంభించి ఆయన కొలీజియంలో ఉన్నప్పుడు మహిళలకి ప్రయారిటీ ఇచ్చుకొచ్చారు. మొట్టమొదటిసారి మహిళల ప్రాధాన్యం కొంచెం గట్టిగా సుప్రీంకోర్టు దాకా తీసుకురాగలిగారు. అందుకని ఇప్పుడు ఆయన తాజాగా జిల్లా న్యాయ వ్యవస్థలో 40% మంది మహిళలు ఉన్న ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళా న్యాయమూర్తుల సంఖ్య చాలా స్వల్పంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల సంఖ్య 1122 అయితే కేవలం 110 మంది 16 మంది మాత్రం మహిళలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు మహాలక్ష్మి, పావని, శోభా గుప్తాల ఆధ్వర్యంలో హాఫ్ ది నేషన్ హాఫ్ ది బెంచ్ అనే అంశం మీద జరిగిన సదస్సులో ప్రసంగించారు. న్యాయ వ్యవస్థలో మహిళల పాత్ర మీద మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం నేను సీజేగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో 3 మహిళా న్యాయమూర్తులు నియమించాను. అయితే అనుకున్న విధంగా మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరగలేదు. న్యాయ వ్యవస్థలో మహిళలకు కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశం కానీ పట్టుదల కానీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. రిక్రూట్ చేసేది ఎవరు? కొలీజియంలో వీళ్ళే. మరి వాళ్ళు ఎందుకు చేస్తారు అక్కడ అంటే ఈ కింద స్థాయి కోర్టుల్లో అనమాట ఆయన చెప్తోంది. మహిళలకు న్యాయ వ్యవస్థలో ప్రాతినిధ్యం లభించాలని ప్రభుత్వం పట్టుబట్టలేదని అన్నారు. అంటే ప్రభుత్వం పట్టుబడితే కొలీజియం ఇస్తుందా? ప్యానెల్ న్యాయవాదుల్లో మహిళలకు అవకాశాలు కల్పించాలని సూచించారు. తాను పదవి విరమణ చేసిన తర్వాత ఎలాంటి కారణాలు లేకుండా కొందరు మహిళా న్యాయమూర్తుల్ని సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారని చెప్పారు. వీటి మీద కొలీజియం కలగజేసుకున్న ప్రభుత్వం అడ్డుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద మోడీ సర్కార్ మీద ఆయన నేరుగా ఆరోపణలు ఎక్కుపెట్టారు. తాను సీజేగా ఉన్నంత వరకు కొలీజియం నిర్ణయాలను అమలు చేయాలని లేకపోతే కోర్టు ధిక్కారం కిందకి భావిస్తానని హెచ్చరించినట్టు చెప్పారు. కొలీజియం నిర్ణయాలను ప్రభుత్వం ఎప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తే సహించకూడదని పిలుపునిచ్చారు.